ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్న పరిచయం చేయాలి. ఇలా అన్న మా డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ అన్న హాయ్ చెప్పండి. మన మూవీ పేరు ఏంది? మన మూవీ పేరు ఇప్పుడు నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న చెప్తాడు. అన్న నేను ఏం పాటలు వాడినా చెప్పాను. ఒక 2 లైన్లు వాడన్నా నా పాట. అది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఇంకా కొరియోగ్రాఫర్ నేనే అన్నమాట అన్ని పాటలకి. అది నీ ఫైల్ నీ వేసేసాడు, బాగా వేసేసాడు. బాధేస్తది బ్రో, మస్తు బాధేస్తది బ్రో, నువ్వు కోరియోగ్రఫీ చేస్తావంటే నాకు బాధేస్తది బ్రో. హౌలగాన్ని బ్రో, నేను హౌలగాన్ని బ్రో. తెలుగు తోడా తోడా ఆతే ఐసా బోల్కే. సో ఈరోజు మెయిన్ వీడియో మనం చేస్తుంది ఎందుకంటే అగ్రిమెంట్స్. ఇది దేని అగ్రిమెంట్స్ అనుకుంటున్నారు? మూవీది. మన మూవీ అగ్రిమెంట్స్. మన మూవీ పేరు ఏంది? మన మూవీ పేరు ఇప్పుడు నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది డిసైడ్ ఓయే తోడా టైం అంటే 4 టైటిల్ డిసైడ్ అయినా దాంట్లో ఏది ఒకటి అన్నట్టు ఇక డిసైడ్ కాలే. కానీ సినిమా కంటెంట్ ఏమున్నది తెలుసా? అసలు బుర్రపాడు అంటున్నా. సినిమా కంటెంట్ ఒక్కసారి గిట్ట మీరు విన్నారనుకో, సార్ వినడం కాదు భయ, మీకోసం సినిమా తీస్తున్నాం ఎట్లా అంటావు. కానీ పాటలు ఎవరు పాడతారు తెలుసా? ఈయన కొంచెం కొంచెం పాట పాడు, ఒక్కడు మళ్ళా పెట్టేస్తాం పాట, కొంచెం పాడు. పాటలు అయితే కిరాకు ఉన్నాయి. 5 పాటలు ఉంటాయి మూవీలో. జబర్దస్త్ పాటలు, అన్ని పాటలు మనమే పాడుతున్నాం, మనమే రాసినాం. లేదు 2 నాయి. సో చలో గైస్ అగ్రిమెంట్ కి వెళ్ళిపోదాం. ఏమంటావు అనిల్ భాయ్? లెట్స్ గో నేను కూడా అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట దీని గురించి. చలో రైట్. సో గైస్ ఇప్పుడు మనం పరేషాన్ బాయ్స్ ఆఫీస్ లోపల వెళ్తున్నాం. మన ఫస్ట్ సినిమా ఫస్ట్. సో మన పాటలు పాడతాడు. ఇక ఏం పాటలు చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సావు పాటలా? సో నా గురించి అన్న చెప్తాడు. అన్న నేను ఏం పాటలు వాడినా చెప్పాను. ఒక 2 లైన్లు వాడన్నా నా పాట. అది మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు అగ్రిమెంట్ చేస్తున్నాం మన మూవీది ఫస్ట్ చెప్పేది. మనం ఫిలిం ఎప్పటి నుంచో తీద్దామని అన్నా కూడా అప్డేట్స్ ఇంక ఇవ్వలేదు అనుకుంటారు కదా. సో ఫస్ట్ అప్డేట్ ఇది. సో చాలా మంది అప్డేట్ అడిగారు కదా. సో ఇవాళ అగ్రిమెంట్ అవుతుంది. సో మెయిన్ ఇవన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్న పరిచయం చేయాలి. ఇలా అన్న మా డైరెక్టర్ అనమాట. సో మన డైరెక్టర్ అన్న హాయ్ చెప్పండి. సో అన్న చాలా సైలెంట్ అనమాట. అంటే సైలెంట్ గానే మొత్తం వైలెంట్ ఉంటుంది అన్న సినిమాలో. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్పండి. చెప్పండి అన్న, జస్ట్ చూపిస్తాడు అంటారు. మ్యూజిక్ బాబు రంజిత్ ఏమొచ్చినా రైటర్ ఏది రైటర్ కూర్చో మళ్ళీ మన ప్రీతమన రైటర్. ప్రీతమన ఇంకా డైరెక్టర్. సో అన్న మాకు ఎక్కువ సపోర్ట్ చేసి మా సినిమా ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. సో చాలా మంది మా సినిమా అప్డేట్ అడిగిరు అన్న చాలా మంది. సో ఈరోజు ఫస్ట్ సైన్ అవుతుంది అంటే అగ్రిమెంట్స్ సైన్ చేస్తున్నాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది. సో గైస్ ఇంకా కొరియోగ్రాఫర్ నేనే అన్నమాట అన్ని పాటలకి. అది నీ ఫైల్ నీ వేసేసాడు, బాగా వేసేసాడు. ఫైల్ లేదు. నీ ఫైల్ ప్రేమతో ఉంటారు ఫైల్. థ్యాంక్ యూ. ఫస్ట్ అన్న నీ ఫీలింగ్ ఎట్లుంది అన్న? ఫస్ట్ సైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లుంది అంటే మంచిగా ఉంది. జల్దీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అంతే. ఇప్పుడు అన్న మీద ఉంది మొత్తం. అన్న నాకైతే టెన్షన్ ఫ్రీగా ఉండమన్నాడు.
ఎందుకంటే అన్ని రోజుల నుంచి టెన్షన్ ఉండే, బట్ అన్న వచ్చినాక కొంచెం ఫ్రీ స్టోరీ చెప్పినాం కదా ఆ స్టోరీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఇట్లాంటి స్టోరీ మళ్ళీ ఇట్లాంటి సినిమా చూసిరా? ఇట్లాంటి స్టోరీ లాస్ట్ 10 years నుంచి ఇలాంటి సినిమా ఇప్పుడు రాలేదు. ఇప్పుడు అన్ని చెప్పి కదా నేను నడుచుకుంటూ పోతున్నప్పుడు అన్ని ఫైటింగ్ గిటింగ్ చూసినా కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ ఈ మధ్య అండ్ నేను అంత ధ్యాసలో లేదు, నేను కూడా మర్చిపోయినా. సో రేపటికెళ్ళి మొత్తం స్టార్ట్ చేయాలా. ఇప్పుడే కొంచెం ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా చూడు ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఒక్కొక్కటి అన్న కాలు మంచిగా ఉంది, అన్న వచ్చినప్పుడు అన్ని పనులు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే బయట పోయి లొకేషన్స్ కూడా ఇవాళనే చూసినాం. నాకు డాక్టర్ వాకింగ్ ఏమన్నాడు, ఈ లొకేషన్స్ లో వాక్ చేసినట్టు అయిపోయింది. 5 బస్సులు వాక్ చేసినాం guys మేము. ఇంకోటి బస్తీ. 5 బస్సులు వాక్ చేసినాం. సో గైస్ మనకైతే తెలిసిందే మనం ఎంత అన్స్టేబుల్ టైమ్ లో ఉంటున్నామో. సో మనకైతే సో గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తారు, లింక్ అండ్ ప్రొమో కోడ్ నా కమెంట్ సెక్షన్ లో ఉంటది, వెంటనే వెళ్ళి రిజిస్టర్ కండి. అండ్ గైస్ రియల్లీ చెప్తున్నా, మీ అందరికి నా మాట అని మీ అందరికి తెలుసు. సో సినిమా క్లిక్ అయిపోతే అందరికి మంచి కార్ గిఫ్ట్ ఇస్తాను. సో మనకు అందరు తెలిసిందే, మనకు పైసా మీద ఆశ లేదు. 1 కోటి రూపాయలు వచ్చినా గానీ నాకు చాలంట, ఎందుకంటే సినిమా పైసలు వచ్చేస్తా వెళ్తే మనకు అవసరం లేదు. మనకు పేరుంటే పైసా ఆటోమేటిక్ వస్తుంది అంటారుగా. సో అట్లా నేను ఈ స్టెప్ తీసుకున్నా. ఇప్పుడు ఎన్ని రోజులు యూట్యూబ్ చేస్తాం, ఇది ఒక సినిమా తీద్దామని ఆ కోరిక. ఎందుకంటే అందరు ప్రతి ఒక్కరు 70 mm లో కనిపించాలనుకుంటారు, కానీ మనం 70 mm తో పాటు ఒక ఇంటర్నేషనల్ ఆ దాంట్లో కూడా పోవాలని మేము అనుకుంటున్నాం. సో గైస్ ఈ సినిమా మంచి వెళ్ళాలని మీ అందరు బ్లెస్ చేయండి. అఫ్రోజ్ భాయ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం సపోర్ట్. సో అఫ్రోజ్ దీంట్లో మెయిన్ పాత్ర ఉంది. ఎవరంట పాట ఎవడంట సో అన్న పాటలు కూడా మస్తు రాసిండు. మీరు ఒకసారి పాటలు రిలీజ్ అయినా చూడండి. సో గైస్ ఒక చిన్న లైన్ మన సినిమాలో ఒక చిన్న లైన్ పాట అయితే నిజంగా స్టోరీ ఎంత హైలైట్ దానికి పాటలు కూడా అదే అంత ప్రాణం పోసింది. సో మెయిన్ ప్రాణం పోసేది మనోడు. సెకండ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా నా వీడియోస్ లో కూడా కనిపించింది కదా ఆయన. మీరు ఆల్మోస్ట్ ఈయన ఓవర్ అని అనుకుంటారు కదా. సో మన సినిమాలో పాటలు పాడేది అయినా, కొంచెం ప్రాణం నింపేది అయినా, దానికి ఇంకా మంచి స్క్రీన్ లో చూపించేది అన్న. ఈయన ఆ పాట ఇంకా ఉంటాడు అనమాట. రైటింగ్ లేదు ఈయనది. త్రిపుల్ ఆర్ లో మంచి సాంగ్ పాడాడు. సో గైస్ మన సినిమాది ఒక చిన్న లైన్ పాడచ్చు, ఏదైనా తీసేస్తాం కదా ఒక బ్రేకప్ సాంగ్ ఇది. బందీ పిల్లా పిల్లా నా ప్రాణం నువ్వేలే, పిల్లా పిల్లా నువ్వు లేకుండానే లేనే. చాలా మంచి పాట అన్నమాట. సో చాలా మంది ఎమోషనల్ అయిపోతారు. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇది 1-2 కాదు, దీంట్లో అయింది మొత్తం 5 పాటలు. 5 పాటలు నెక్స్ట్ లెవెల్ కావచ్చు అన్న. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి సాంగ్స్. చాలా ఉన్నాయి. సాంగ్ కాదు, ఇచ్చిన ప్రతి 5 సాంగ్స్ అన్ని సాంగ్స్ హిట్ అవుతాయి. అది గ్యారెంటీ. ఇగో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఈ పాటకి ఇంకా హిట్ అవుతుంది. ఈ పాట వల్ల నిజంగా చాలా మంది ఏడ్చేస్తారు. ఒక మంచి పాటలు ఉన్నాయి దీంట్లో. సో గైస్ మీరు చూస్తుండండి, కొన్ని రోజుల్లో పరేషాన్ బాయ్స్ అనేది ఎన్నో వెళ్ళిపోతుంది అన్న బ్లెస్సింగ్ వల్ల. అన్న మీద ఉంది. అండ్ బుక్ రైటింగ్ దొంగ ఆ సినిమాలో వీడిని దొంగ రోజు. సో నాకు చిన్నప్పుడు నుంచి కాన్సెప్ట్ చెప్పచ్చా?
వద్దు. సో గైస్ చూడండి, మీకు థియేటర్ లో తెలిసిపోతుంది సినిమా సినిమాలో ఎట్లా ఫన్ ఉంటుందో మొత్తం ఈ మూవీలో మొత్తం ఫన్నే ఉంటుంది. మొత్తం నగి నగి చచ్చిపోతారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఎవరైనా బర్త్డే ఉంటే గుడ్ ఈవినింగ్ అండ్ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఆర్ ఎంజాయ్ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే మారని చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్డే సినిమా బర్త్డేనా? ఆ సినిమాకి బర్త్డే. సో గైస్ దీంట్లో కట్టపోయి మంచి రోల్ ఉంది, నాది ఉంది అండ్ దాంతో పాటు ఇంకా ఇద్దరిది కూడా ఉంది. డైరెక్టర్ సాబ్ నుంచి ఉంటుంది. దేంట్లోనా? యూకే డెలివరీ టీంలో. సో నాకు 2-3 యూకే క్లయింట్స్ ఉన్నారు. మామూలు మన ఆధార్ కార్డ్ ఎట్లుంటుంది నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో. ఇన్సూరెన్స్. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చేస్తాను, అంటే యూకేలో. నేను వాళ్ళకి మ్యాన్ పవర్ సప్లై చేస్తాను. సో మా బాబు చాలా రోజుల నుంచి మీరు ఫాలో చేస్తున్నాడు. సో 2-3 రానన్ నాకు చూసి భయపడ్డావు కదా నువ్వు? నేను పాన్ కార్డ్ చూసిండంట. నేనెవరు? ఉప్పల్ బాలు ఆయన. థ్యాంక్ యూ. అయ్యో పాపం. అన్న అది ఎల్లో కలర్ బైక్ వస్తాడు గుర్తున్నా? దర్శన సినిమాలో బైక్ మీద పోతాడు. చాలా పొట్టి ఉన్నాడు ఆయన. అన్ని వీడియోస్ కవర్ చేసినారు, అందుకే అట్లానే ట్రూ సబ్స్క్రైబర్. చాలా రోజుల నుంచి ఎక్కుతూ దొరుకుతలేదు. అంటే పై ఆఫీసర్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది దీని గురించి. అలా నేను నాకు పిలిచేది, నాకు పోలీస్ స్టేషన్ పిలిచి ఇమ్రాన్ ఇట్లుంది, ఈ డెడ్ బాడీ ఎవరు అంటే ఒక గంటలో తెలిసిపోతుంది అన్న. ఇట్లా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన 1/2 అవర్లో ఫోన్ వచ్చేసింది. ఇది ఏడా ఈ నెల్లూరు సైడ్ నుంచి అబ్బాయి ఇట్లా పోతూ మనకి కొంచెం పంపేసారు. అట్లా అయ్యేసరికి ఈడ బాడీ తెచ్చి ఇలా పడేసారు. ఆ బాడీకి 30 మినిట్స్ లోపే మనకు తెలిసిపోయింది బాడీ ఇక్కడ. ఇట్లా 3 పిల్లలు తప్పిపోయారు. ఆ 3 పిల్లలు కూడా దొరికిపోయారు ఒక్క రోజులో, ఒక వీడియో వల్ల. మన వల్ల ఇంత చాలా సేఫ్ అయినా. అంటే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అంతమంది ఉన్నారు. నేను ఒకసారి ఇది షేర్ చేయమని నేను చెప్పినాను, ఖచ్చితంగా చేస్తాను. అట్లా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ఇట్లా దొరికిపోయారు. అట్లా నేను ఇందాక మనకు సపోర్ట్ చేస్తారన్న పోలీసులు అని చెప్పినాను కదా. సో ఈ మంచి కాదు. ఇంకోటి రీసెంట్ గా అన్న వాళ్ళు ఇంటికాడికి వచ్చాడు అన్న. ఒక పిల్లగాడు కొమరవెల్లి వెళ్ళిపోయిండు, ఇంటికి వస్తలేడు కానీ ఫోన్ చేసి కార్ పంపించిండు అన్న. ఈడికి వెళ్ళి కుమ్రవల్లికి కార్ పంపించి మళ్ళా పోలీసు వాళ్ళకి ఈడికెళ్ళి నేను మాట్లాడుతున్నా, ఆడ ఏ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నావు ఏమున్నావు అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మీరు నేను లైన్ లోనే ఉన్నాం. ఆడ పూర్వని పట్టుకున్న తర్వాత తీసుకొని పోలీస్ స్టేషన్ లో పెడితే కార్ తీసుకొని పోయి అదే నైట్ లో అటు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ తీసుకోపోయి అట్లా తీసుకొని వచ్చి నువ్వు మనిషి కాబట్టి నీ సబ్స్క్రైబర్స్ అంతమంది నీకు అంత రాణిస్తున్నారు అన్న. థ్యాంక్ యూ. ఫైనల్లీ బెస్ట్ కంటెంట్, బెస్ట్ టీమ్, చాలా మంచి టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ పాజిటివ్ టీమ్, నో నెగిటివ్. అసలు ఏదన్నా చెప్పని పాజిటివ్ ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు. అది నాకు వెరీ హ్యాపీ అనిపించింది. స్టార్టింగ్ డే అసలు ఏంటి అనుకున్నాను, అసలు ఇక్కడికి వచ్చాక అసలు దీంతో చూసాక. సో గైడ్స్ ఇలా మా DOP అనమాట. అగ్రిమెంట్ మీ అగ్రిమెంట్ DOP इनको तेलुगु नहीं आते, मेरे को हिंदी नहीं आते, दोनों मिला के फिल्म హైలైట్ అవుతుంది సినిమా మాత్రం. ఫైనల్లీ డాక్టర్ రాసేది మెడికల్ షాప్ అర్థమైతే చాలు, నా మనసులో ఉండేది ఎంతో మనోడికి అర్థమైతే చాలు. డెఫినెట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ టీమ్.
అలీ కావచ్చు, హర్ష కావచ్చు, లైన్ ప్రొడ్యూసర్ నాకు తెలిసి గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ మీరు చూసారో లేదా ఎంజాయ్ చేశారో తెలియదు కానీ ఈ ఫిల్మ్ మాత్రం ఇచ్చి పడేస్తున్నాం అంతే. పక్కా కొడుతున్నా. ఫస్ట్ మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ పక్కా 100%. నేను మా ఒక కొత్త సినిమాతో వస్తున్నా, ఖచ్చితంగా హిట్ కొడతా. చూడరి మంచిగా ఉంటాయి సినిమా. అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాము అండ్ మీకు కావాల్సింది కంటెంట్ మేము ఇస్తాం అంతే. ఒక్కసారి మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి మమ్మల్ని బ్లెస్ చేయండి. చాలా రోజుల నుంచి చాలా బ్లెస్ చేస్తున్నారు, ఈ ఫిల్మ్ కి బ్లెస్ చేయండి. ఖచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా ఉంటుంది. ప్రామిస్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ సినిమాలో మా ఇద్దరికి ఎలా జావేద్ సలీం జావేద్ మాలూం ఏంటి మమ్మీ ఎవడు अब नंदू अरबाज क्या फिर से प्रोड्यूसर सबको लाइन अप करना ये है असल, ये इसके पीछे की असल मेहनत बोलते हैं नहीं इन्होंने वो बोलते हैं ना क्या इंग्लिश में बोलो. आती ना तुम लोग हिंदी, भाई इंडिया में रहते हिंदी तो నైస్ పర్సన్. అరే వాడు ప్రాజెక్ట్ కాకపోతే విన్ అయిందే నేను మనోడు వల్ల నేను చేసుకుంటా. నన్ను ఎంత ఫాలో అప్ చేశాడంటే అసలు నేను కాల్ లిఫ్ట్ చేసేంత వరకు ఇక్కడికి వచ్చేంత వరకు అసలు అరే ఇప్పుడు ఆలోచించు. అన్న యాక్చువల్లీ ఎవరు కాల్ ఇట్లా లిఫ్ట్ చేయరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. అన్ననే రమ్మంటారు ఆఫీస్ కి, కానీ అన్న చెప్పిన కాల్ చేసి అన్న ఒక మూవీ చేద్దాం అన్న, ఇట్లా ఒకటి ఉంది, మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే అన్న వచ్చి కూడా నో చెప్దాం అనుకున్నారు. ఎందుకంటే అన్నది ఇంకొక మూవీ నడుస్తుంది, కానీ అన్నకి స్టోరీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అన్న, నేను పిలవగానే వచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ అంటే పర్సనలీ చాలా ఇష్టం. అలాంటి కంటెంట్ ఏదైనా దొరికితే చేద్దాం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలాంటి కంటెంట్ ఇది నాకు తెలిసి ద బెస్ట్ కంటెంట్. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా మన డిఓపి ఫస్ట్ మూవీ this is gonna be my first feature film. This is gonna be my first feature film. So I am so blessed and grateful to all Afroz Ali, Imran Anna. They are giving me such a big opportunity. So thank you థ్యాంక్స్ so టు much. ఇమ్రాన్ అన్న. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుండు మన అన్న. అంటే ఇప్పుడు అందరు కనిపిస్తుంటారు, సో అట్లా అని కొత్తలో ఉంటే ఇంకా బాగుంటది. దీంట్లో పాటు కొత్తలు ఉంటే ఏంటంటే మనకు ఖర్చు తక్కువ ఉంటది. అన్న మనసు అట్లాంటిది ఏముండదు కానీ మంచిగా ఒక లైఫ్ ఇచ్చినట్లు అంతే ఉంటుంది. గుర్తు చేసుకుంటే చాలు నాకు. అంతే ఏమొద్దు, మన పైసా మీద ఆశ లేదు, ఏం లేదు. మీ అందరు బ్లెస్సింగ్ ఉండాలి. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్లో మంచిగా ఉండాలి నా కోరిక. అంతే పైసలు ఇవ్వాలి, రేపు సంపాదించుకుంటా. నా పిల్లలు హ్యాపీ ఉండాలి, నా ఫ్యామిలీ అందరు హ్యాపీ ఉండాలి. సో గైస్, మన అనిల్ ఈ మూవీకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు అని అనుకుంటుడు. అది ఎక్కడ వరకు అవుతుందో ఇక అనిల్కి తెలియాలి. సో గైస్ ట్రై చేద్దాం. అది 100% ఆల్ ద బెస్ట్ అనిల్. రికమెండ్ చేస్తా. మొత్తం అన్న చెప్తున్నాడు. నా పాట పాడాలి. నేను ఏం పాట పాడను. నేను ఏడవక ఎన్నేలైతుందో గాని తను వెళ్ళాక కన్నీరు ఒక్క క్షణం ఆగలేదు. బాధేస్తది బ్రో, మస్తు బాధేస్తది బ్రో, నువ్వు కోరియోగ్రఫీ చేస్తావంటే నాకు బాధేస్తది బ్రో. హౌలగాన్ని బ్రో, నేను హౌలగాన్ని బ్రో. సో గైస్, ఈయన మన మహేష్ అన్నమాట, ఇంటర్ఫేల్. సో ఇతను ఇంటర్ఫేల్ అయినా అన్న ఇతనికి అవకాశం ఇచ్చి పోస్టర్ డిజైనర్ చేస్తుండు మన మూవీకి. మన అన్న వాళ్ళ వీడియోస్ కి తమిళ కూడా ఇతనే చేస్తుంటాడు. నా తమ్ముడు ఇంటర్ఫేల్. నేను MBA పాస్. అట్లా కాంబినేషన్ ఇంట్లో ఒకటి ఉంటాడు కదా అన్నట్టు. ఓకే, సబ్స్క్రైబ్ టు అఫ్రోజ్ అలీ అన్ప్లగ్.